श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళాజ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। దశమహా విద్యలకి దశావతారాలకి నాకు దొరికిన చిన్న ఆధారాన్ని దారంగా పెనవేసి దాని యొక్క మూలాధారాన్ని కూడా ఇప్పుడు తెలియచేస్తున్నాను. చిన్న శ్లోకమే. ఆ 4 గీతలు ఏమిటంటే, కడచ్చిడద్వాయ లలితా పుం రూప కృష్ణ విగ్రహ అంటే లలిత కృష్ణ రూపమని ఈ వేదంలో తెలుపుతున్న పరమార్థము. కడ చిడద్వా శ్రీతార పుంరూప రామ విగ్రహ అంటే రాముడి యొక్క రూప అంశముతోనే ఉన్నదే తారాదేవి. ఆ తర్వాతది చిన్మస్త నృసింహ శ్వేత్ వామనో భువనేశ్వరి. నరసింహస్వామి సంకేతాన్ని తెలిపేదే, పోలిక కలదే చిన్మస్తాదేవి. వామన రూపాన్ని తెలియచేసేదే భువనేశ్వరీదేవి. జమదగ్ని యహ కాళికావతి మీనో ధూమ భవేత్. ఇక్కడ జమదగ్ని పరశురాముడు కాళికా తత్వముతో ఉన్నాడు, మీనావతారముతో ధూమవతి ఉన్నదని తెలియచేసే పరమార్థము పోలిక ఇక్కడ ఉన్నది. బగళ కూర్మమూర్తే సేత్ బలభద్రస్థు భైరవి. కూర్మమూర్తి తత్వముతో బగళాదేవి ఉంది, బలభద్రమూర్తికి అంశముతో భైరవి ఉందని తెలియచేస్తుంది. మహాలక్ష్మి భవేత్ బుద్ధి దుర్గా శ్వేత్ కల్కీ రూపిణి. ఈ విధముగా దశమహావిద్యలలో దశ అవతారములకు నాకు దొరికిన చిన్ని ఆధారముతో ఆ నారాయణులు వేరుకారు, ఒక్కటే. వారికి స్త్రీ పురుష భేదం అన్నది లేదు, అంతా ఒక్కటే. దైవం ఒక్కటే, శక్తి ఒక్కటే, జగన్మాత ఒక్కటే అని తెలియచేయడానికే, ఆ అద్వైత తత్వాన్ని తెలియచేయడానికే ఈ శక్తిమాతల ఐక్యతని, ఆ దశావతారాల సఖ్యతని ఏకం చేసి మమేకం చేసి ఈరోజు ఈ శుభ సందర్భాన తెలియచేస్తున్నాను. దశావతారాల గురించి, దశ మహావిద్యల గురించి తెలుసుకున్నాం. స్త్రీ కూడా దశ మహావిద్య అవతార తత్వముతోనే పుట్టి పెరుగుతుందనేది
తెలియచేస్తున్నాను. బాలగా పుట్టి బేలగా పెరుగుతూ అబలగా సబలగా మారిందే మీనావతార తత్వము. అబల సబలగా మారినదే మీనావతార అంశము. ఆ మీనావతార అంశముతోనే ఎవరికి చిక్కీ చిక్కక అంది అందక నొప్పించక తానవ్వక తప్పించుకుంటూ తిరుగుతూ చేప పిల్లలా పెరిగేదే ఆ బాలే మీనావతార అంశం. ఆ తర్వాతి అవతారమే కూర్మ అంశము. మందరగిరిని ఏ విధంగా మోసి అమృతాన్ని పంచిపెట్టాడో ఆ శ్రీహరి అంశముతోనే స్త్రీ కూడా గృహభారాన్ని మోస్తూ అందరికీ అమృత తత్వముతో ఆహారాన్ని పంచిపెడుతూ ఒక ఐరావతంలాగా, ఒక లక్ష్మిలాగా, పంచకళ్యాణిలాగా, మరకతంలాగా ఇలా అనేక విధాలుగా కల్పవల్లి అయి కల్పవృక్షమై కోరిన వారికి కోరినవన్నీ అందిస్తూ సహాయకారిగా ఉండేదే ఈ కూర్మావతార పోలిక. ఆ వరాహస్వామి భూమిని ఏ విధంగా సముద్ర గర్భం నుండి పైకి తీసుకొచ్చాడో అదే అంశంతో స్త్రీ కూడా సంసార సాగరం నుండి మన గృహాన్ని తీర్చిదిద్ది అందరినీ పైకి తీసుకొచ్చి వారి అభివృద్ధిని కోరుకుంటూ నిత్యం మనలోని మనాన్ని కడిగి వేస్తూ జలాన్ని చల్లి రంగవల్లులు వేసి ఇంటిని అలంకరించి తీర్చిదిద్దేదే ఆ గృహలక్ష్మి. ఆమె వారాహిమూర్తిగా నిత్యం పోరాడుతూ ఉంటుంది. మనలోని మలినాల్ని కూడా తొలగించే అతి శక్తివంతమైన అంశంతో ఉన్నదే గృహలక్ష్మి. ఆ తర్వాతి అవతారమే నరసింహ అవతారము. ఆ నరసింహ అవతార అంశముతోనే దేవి చిన్మస్తా రూపముతో ఆవిర్భవించింది దశమహావిద్యల్లో. నరసింహస్వామి స్తంభాన్ని ఛేదించుకొని ప్రహ్లాదుడి కోసం ఆ హిరణ్యకశిపుడిని ఎలా సంహరించాడో ఆ అంశముతోనే స్త్రీ కూడా గర్భాన్ని ఛేదించుకొని ఒక జీవికి సృష్టినిచ్చేది, పేగు తెంచుకొని పుట్టేదే ఆ అంశము పోలిక. చిన్మస్తా పోలికతోనే ఒక స్త్రీ తన రక్తాన్ని పాల రూపంలో బిడ్డకు అందిస్తూ పెంచి పెద్ద చేస్తుంది. తన బిడ్డకే కాదు, తన చుట్టూ ఉన్న అనుచర గణానికి చిన్మస్తాదేవి ఏ విధంగా కంఠాన్ని కత్తరించుకొని రక్తాన్ని దారపోసిందో అదేవిధంగా స్త్రీ కూడా తన చుట్టూ ఉన్న అనుచర గణానికి, తన బంధువర్గానికి అందరికీ సేవలతో శ్రమదానంతో రక్తాన్ని దారపోస్తూ నిత్యం వారికై కష్టపడుతూనే ఉంటుంది. అదే చిన్మస్తా యొక్క పోలిక, ఆ అంశము. తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే ఆ తల్లి బిడ్డను ప్రహ్లాదుడిలా పెంచాలని తపిస్తూ ఉంటుంది. ఎవరైనా తన బిడ్డ జోలికి వస్తే నరసింహ అవతారమే ఎత్తుతుంది. మనిషే కాదు, జంతువులు కూడా అంతే. ఆ మాతృ ప్రేమతో నరసింహ అవతారం ఎత్తి దూరంగా పారద్రోలి తన శిశువుల్ని కాపాడుకుంటారు. అదే అంశతోనే నరసింహస్వామి అవతార తత్వముతోనే ఈ స్త్రీమూర్తి మాతృమూర్తిగా అవతరిస్తుంటుంది. ఇక వామనావతారము. వామనుడు ఏ విధంగా గుజ్జు రూపముతో వచ్చి 3 అడుగులు దానం చేస్తే చాలు అని చెప్పి విశ్వాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నాడో అదేవిధంగా స్త్రీ కూడా మొదటి అడుగు భూమిపై పుట్టిన వెంటనే బాలగా బేలగా పెరిగి ఆ తరువాత అబల నుండి సబలగా మారి పుట్టింటి నుండి మరో అడుగు మెట్టినింట్లో పెట్టి అక్కడికి తన త్యాగ నిరతితో అందరికీ అడుగులకు మడుగులొత్తుతూ తన విశ్వరూపంతో అనురాగంతో అందరినీ ఆకట్టుకుంటూ వారి యొక్క వంశాంకుర సృష్టిని వృద్ధి చేస్తూ వస్తూ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఈ 3 అడుగుల
అనుగ్రహ పోలిక ఇక్కడ కూడా స్త్రీమూర్తిలో దాగి ఉంది. పుట్టినింట్లో ఒక అడుగు, మెట్టినింట్లో ఇంకొక అడుగు, ఆ తర్వాత తన బిడ్డలకు ముందడుగు వేసే, ఈ జగాన్ని జయించే అనుగ్రహాన్ని, లక్ష్యాన్ని నేర్పేదే మాతృమూర్తిగా ఆ స్త్రీమూర్తి ఉంది. ఆ స్త్రీమూర్తి ఏ విధంగా ఈ వామనావతారానికి పోలిక ఉంది అంటే మరొక విషయం కూడా చెప్పవచ్చు. వామనుడు బలిని ఏ విధంగా పాతాళానికి తొక్కాడో అదేవిధంగా ఈ స్త్రీ కూడా ఆకలిని పాతాళానికి తొక్కి అందరికీ ఆహారాన్ని పంచిపెట్టే మాతృమూర్తిగా, స్త్రీమూర్తిగా విరాజిల్లుతుంది. ఆ తల్లే అన్నపూర్ణేశ్వరి అని కూడా మనం భావించవచ్చు. కొందరు అన్నం పెట్టిన వెంటనే కోపం వస్తే నిర్లక్ష్యంగా విసిరేస్తుంటారు. అది మహాదారుణమైన విషయం. అది శ్రమించి కష్టపడి రుచిగా ఉందో లేదో మెచ్చుకుంటారో నొచ్చుకుంటారో అని ఆ స్త్రీ తీసుకొచ్చిన అన్నాన్ని ఆ విధంగా నిర్లక్ష్యంగా విసిరేస్తే ధాన్యలక్ష్మి 7 తరాల వరకు వారి దరిచేరదు. అన్నం అన్నది పరబ్రహ్మ స్వరూపం, నిర్లక్ష్యపరచకూడదు. ఆ అన్నపూర్ణేశ్వరియే వచ్చి శ్రీమూర్తిగా మనకు వడ్డిస్తుందని భావించి తృప్తిగా భుజించాలి. అప్పుడే ఆ ఆహారంలోని శక్తి మనలో జీర్ణమై మంచి అనుగ్రహ శక్తిగా అదృష్ట తరంగాల్ని ప్రసాదిస్తుంది. ఇదే ఈ వామనమూర్తిలో దాగిన పరమార్థం. ఆ తర్వాతి అవతారమే పరశురామ అవతారం. ఈ అవతారముతోనే స్త్రీమూర్తి కూడా మన ఇంట్లో ఉంటుంది. కామక్రోధ మోహ లోభాల్ని, ఆ వికారాల్ని తన మమకార సహకారాలతో నరికి వేసుకుంటూ, వారిలోని ఆగ్రహాల్ని నరికివేస్తూ మమకారంతో, అనురాగంతో జయిస్తుంది. ఆ జమదగ్ని తత్వంతో ఉన్నదే స్త్రీ శక్తి. ఆ తర్వాతి అవతారమే రామావతారము. ఒక మాట, ఒక బాణము, ఒక పత్ని, రామరాజ్యము, ఇవన్నింటికీ చిహ్నాలే రాముడు. అటువంటి అంశముతోనే ఒక స్త్రీ ఉంటుంది. తన శీలముతో ఒకే ఒక మాటపై నిలబడి అగ్నిసాక్షిగా వివాహమాడిన వ్యక్తితోనే కాపురం చేస్తూ ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా ఎదుర్కొంటూ ఆ సీత ఏ విధంగా అగ్ని ప్రవేశం చేసిందో అదే విధంగా నిత్యం చేస్తూనే కాపురాన్ని చక్కదిద్దుకుంటూ ఇల్లే రామరాజ్యంగా తీర్చిదిద్దేది ఒక స్త్రీ శక్తి. భర్త వైపు బంధువులని, తన బంధువులని అందరినీ ఏకం చేసి వారినందరినీ ఐక్యతతో ఒకే భావంతో ఆరాధించే మూర్తియే స్త్రీమూర్తి. ఆమె సీతామహాదేవి. దశకంఠుడు అనే రావణాసురుడు ఎలాంటి వాడో అటువంటి దశగండములను కూడా జయించగలిగేదే స్త్రీమూర్తి. ఆక్రోశాల్ని, ఆవేశాన్ని, ఆగ్రహాల్ని, బాధల్ని, కష్టాల్ని, నష్టాల్ని, ఇలా దశతత్వములో ఉన్న అన్నింటినీ హరింపచేసేది కూడా గృహలక్ష్మియే. ఆమె రామావతార అంశముతో ఉంది అని గుర్తించాలి. బలభద్రుడిలా బలరామ అవతార అంశతో ఉన్నదే అనంత శేష నాగమణియే గృహలక్ష్మి. ఆమె వీలు దొరికినప్పుడల్లా తులసి మొక్కను పెంచుతూ, పెరటిలో ఆకుకూరల్ని పెంచుతూ, ఆయన నాగలి పట్టుకుని ఏ విధంగా పాడి పంటలకు కారకమయ్యాడో అదేవిధంగా ఈమె కూడా తులసి మొక్కను ఆరాధిస్తూ, ఆకుకూరల్ని వండి పెడుతూ, అన్నింటా పచ్చని కాపురానికి చిహ్నమై విరాజిల్లుతుంటుంది. బలరామ తత్వముతో బలంగా, మనోబలంతో దృఢంగా నిండు కుండలా ఉంటుంది. ఆ గృహలక్ష్మియే బలరామ అంశము. కృష్ణావతారములో బాల్యంలో శ్రీకృష్ణుడు అనేక కష్టాల్ని ఎదుర్కొని ఆ అసుర సంహారాల్ని చేసుకుంటూ వచ్చి ఆ తర్వాతే
గీతోపదేశం చేసి లోకానికి అనేక విషయాల్ని తెలియజేశాడు. అలంకార శాస్త్రాన్ని కూడా తెలియజేశాడు. జగద్గురువు అయ్యాడు. అదే పద్ధతిలో గృహిణి కూడా బాలగా పెరిగి జ్వాలగా మారి ఇంటిని తీర్చిదిద్దుతూ రంగవల్లులతో వస్త్రధారణతో అలంకార శాస్త్రంలో లలితాదేవిలా వెలుగొందుతూ అన్ని కళలను పుణికిపుచ్చుకొని ఆ శ్రీకృష్ణుడి యొక్క అంశముతోనే ఆయన గీతోపదేశం ఎలా చేశాడో అదేవిధంగా భర్తకు పిల్లలకు హితోపదేశం చేసే పార్థసారథి ఎవరంటే ఒక్క గృహలక్ష్మియే. 10వ అవతారము బుద్ధతత్వముతో ఒక స్త్రీ అన్ని బాధ్యతలను తొలగించుకుంటూ మెల్లమెల్లగా పూజా పునస్కారాలతో యోగినిలా ఉండాలని ఆ పరమార్థముతో అన్నింట భక్తి మార్గాన ముక్తి మార్గాన నడుచుకుంటూ వెళ్ళేదే బుద్ధావతార అంశం. అదేవిధంగా కల్కి అవతారం కూడా 10వ అవతారం కిందకి లెక్కలోనికి వస్తుంది. ఆ కల్కి అవతారము ఏ విధంగా పంచకళ్యాణిపై దూసుకుంటూ ముందుకెళుతుందో స్త్రీ కూడా తన పిల్లలకు లక్ష్యాన్ని చూపించి ఈ నవసమాజంలో సమసమాజంలో పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకెళ్ళే పందెపు గుర్రంలా మీరు ఉండండి అంటూ తన బిడ్డలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ కల్కి రూపిణిగా ఆమె మన ఇంట గృహలక్ష్మిగా కల్కిగా వెలసిల్లింది, విరాజిల్లుతూనే ఉంది, నవరాత్రులను ఆరాధిస్తూనే ఉంది. తానే శక్తి అయి సర్వమై సతదా సర్వదా అందరికీ ఆధారభూతమై ఉంది. ఇన్ని దశమహావిద్యలతో దశావతారములతో ఒక స్త్రీ ఏ విధంగా ఉంది, దశ విధ పరిణామముతో ఎలా ఉంది అనే ముఖ్యమైన ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపిస్తున్నాను. అది లక్ష్మీ ముద్ర, అష్టలక్ష్మీ ముద్ర, అష్టకోణ ముద్ర, అష్ట ఐశ్వర్య ముద్ర, అష్టకారక ముద్ర, అష్ట దిక్పాలక ముద్ర. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా రకములుగా అనుగ్రహాల్ని కలిగించే విజయదశమి ముద్ర ఇది. ఈ విజయదశమి ముద్ర ఎక్కడైతే ఉంటుందో, నవరాత్రులకు సంకేతమైన కోణాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడల్లా లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ తల్లి త్రిశక్తుల రూపాలతో నిత్యం మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చిత్రిస్తున్న చిత్రంలో దశ కోణములతోనూ ఉంది, నవకోణములతోనూ ఉంది, అష్టకోణములతోనూ ఉంది. ఇది అతి ముఖ్యమైన ముద్ర, ఆ శక్తిమాత ముద్ర. ఎటువైపు చూసినా 45 డిగ్రీల కోణమే ఉంటుంది. అదే ఈ నవరాత్రి ముద్ర. నవశక్తి విజయదశ ముద్ర ఇది. భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि वर्षरते. ఎటువైపు చూసినా 45 డిగ్రీల కోణాలతోనే ఉన్నదే నవరాత్రుల తత్వము, ఆ సంకేతము కూడా అదే అని మీరు గుర్తుంచుకుంటే దాన్ని బట్టే అర్థమవుతుంది 9 అన్నది ఎంత శక్తివంతమైనది. ఇది కూడా 45 డిగ్రీల కోణంతోనే ఉంది. కూడితే 9. 4, 5 అన్నది 4 అన్నది దుర్గాదేవి యొక్క సంఖ్య. 5 అన్నది బుధుడి అనుగ్రహం కలిగిన లక్ష్మీ సంఖ్య. ఇక్కడ
పార్వతి లక్ష్మి ఏకమై సరస్వతి అనుగ్రహంతో జామంత్ర రూపముతో యంత్రతత్వముతో మంత్రతత్వముతో ఈరోజు ఈ విధంగా నవశక్తి కోణాలతో మీ ఇంట ఉన్న నవవిధములైన నవగ్రహ దోషాల్ని కూడా పారద్రోలుతూ అతి శక్తివంతమైన నవశక్తి విజయదశ ముద్రగా మీలోని దోషాలన్నింటినీ పారద్రోలుతుంది. ఇప్పుడు ఇక్కడున్న అష్టకోణ నవకోణ ముద్రలలో ఓం అనే త్రిశక్తుల 3 అన్నదే త్రిశక్తి తత్వము, ఇలా త్రిశూల తత్వము. ఈ త్రిశూలమే ఈ విధంగా 3వ సంఖ్యగా సంతరించుకుంది. అదే సంఖ్య ఓంగాను ఇలా మారిపోతుంది. ఈ సంఖ్యనే త్రిశూలధారిణిగా అమ్మవారిగా మనం మరొక రూపంలోనూ ఆరాధించవచ్చు. ఆ తల్లి ఈ విధంగా మనల్ని నిత్యం అనుగ్రహిస్తూనే ఉంటుంది. शरणागत वैरिवधूवर वीरभराभयदायकरे त्रिभुवनमस्तकशूल विरोधि शिरोधि कृतामलशूलकरे दुमि दुमितामर दुन्दुभिनादमहोमुखरीकृतते मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. అకార ఉకార మకారములే లక్ష్మీ సరస్వతులై నిత్యం విశ్వాన్ని పరిపాలిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా ఆ తల్లి మనల్ని నిత్యం అనుగ్రహిస్తూనే ఉంది. సమర విశోషిత